నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోటబొమ్మాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 32 ప్రైవేట్ సంస్థలు పాల్గొనగా 1062 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 362 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందగా 56 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో ఉద్యోగాల కోసం కంపెనీల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు కంపెనీలే నేరుగా అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు వస్తున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుల్కర్ మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, అలాగే యువతకు స్వయం ఉపాధి అవకాశాలు అందించేందుకు పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహమంత్రి వర్గ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా జి నరసింహ యాదవ్, డైరెక్టర్గా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి అచ్చెన్నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకత్వం లోకేష్ ఆధ్వర్యంలో బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నరసింహ యాదవ్ తనకు అత్యంత ఆప్తుడని, బలహీన వర్గాల కోసం కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేస్తుందని అన్నారు. యాదవులకు, బీసీ వర్గాలకు మంచి అవకాశం ఇచ్చి పారిశ్రామికంగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బలహీన వర్గాలకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వారి మాటలతోనే మాయ చేసి మోసం చేశారని, అందుకే వైసీపీకి ప్రజలు గొప్ప గుణపాఠం చెప్పారని అభిప్రాయపడ్డారు. స్వాతంత్రం వచ్చిన సుమారు 35 సంవత్సరాల తర్వాత బలహీన వర్గాలను ఓటు వేసే యంత్రాలుగానే చూశారని, అదే సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీ స్థాపించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా సహాయం చేస్తూ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ పార్టీదే అని, టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సుదీర్ఘ ప్రయాణంలో బీసీ వర్గం ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉందని తెలియజేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, తాను సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్, గారా, శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపేట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలుపవచ్చని, తక్షణమే చర్యలకు ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు తన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా దర్బారుకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి సమస్యలపై వినతులు అందజేశారు. కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఎమ్మెల్యేస్ పీజీఆర్స్ దీంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో విశాఖ ఏ కాలనీలో మా క్యాంప్ ఆఫీసులో మేము పీజీఆర్ పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున వినతులన్నీ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ కోసం, అలాగే గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పేరు చెప్పి నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులకు కూడా ఏదో కొంటి సాకులు చెప్పి బెనిఫిషియర్స్ని తగ్గించాలనే ఉద్దేశంతో చాలా అవకతవకలు చేసింది. వాటన్నిటి మీద ఎక్కువ ఫిర్యాదులు రావడం జరిగింది. అలాగే ల్యాండ్స్ ఫిర్యాదులు అనేది రెగ్యులర్గా ఉన్నదే. వాటన్నిటి మీద మేము తీసుకొని ఇది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇది వెళ్తుంది. త్వరలో దానికి రీడ్రెస్సల్ జరిగి దానికి వారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. పరిష్కారం దిశగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి వారం కూడా ఎంత పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తుందంటే చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం మౌలిక వసతులు లేమి, దాన్ని కూడా ఇమ్మని చాలామంది ఆ ఏరియా ప్రాంత ప్రజలు కూడా శ్రీకాకుళం పట్టణం నుండి కానీ ఇతర గారా రూరల్ మండలం నుండి కానీ రావడం జరుగుతుంది. సో వాటిపైన కూడా మేము దృష్టి పెట్టి
మౌలిక వసతులు కల్పించే దిశగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. పశుపక్షాదులకు వేసవికాలం నీటి ఎద్దడి నుండి కాపాడేందుకు నీటి తొట్టులు ఏర్పాటు చేసేందుకు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం రూరల్ మండలం బైరవానిపేటలో గార మండలం వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెంలో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 3 నెలలు నీటి ఎద్దడి ఎండలు తీవ్రంగా ఉంటాయని, వాటిని ఎదుర్కొనేందుకు పశువులు, పక్షులు, సమస్త జీవకోటి జీవనాధారమైన నీటిని ఏర్పాటు చేసేందుకు గుంతలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో కూడా నీటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. హామీ పథకం కింద నీటి తొట్టులు నిర్మాణం చేయడానికి కోసం ఈరోజు ప్రారంభం కార్యక్రమం ఈరోజు గార మండలం వాడాడ పంచాయతీలో అచ్చెన్నపాలెంలో మొదలుపెట్టడం జరిగింది. ఈ తొట్టి వల్ల ఉపయోగాలు పశువులకు స్వచ్ఛమైన నీటిని, త్రాగునీటిని అందించడం ఒకటైతే, అలాగే రాత్రిపూట వన్యప్రాణులకు కూడా నీరు అందించే విధంగా మనం తోడ్పాటు అవుతాం. అలాగే వేసవిలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ తొట్టిలో ఉన్న నీటిని ఇమ్మీడియట్గా మనం వాటిని కూడా మనం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎన్నో రకాలుగా ఈ తొట్టి అనేది ఉపయోగపడుతుంది కనుక ప్రతి గ్రామంలో ఇది పబ్లిక్ ప్లేస్లో ఇది నిర్మించి అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని చేయడం కోసం ఇది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కావున తప్పకుండా ప్రతి గ్రామం నుండి కూడా అందరూ ముందుకొచ్చి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమెరికా పర్యటనలో భాగంగా సెయింట్ లూయిస్ లో తెలుగుదేశం పార్టీ ఎన్ఎస్ఐ విభాగం నాయకులు ఏర్పాటు చేసిన తేజాప ఆవిర్భావ దినోత్సవానికి ఏపీ పీయూసీ చైర్మన్ ఆమ్దలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ సాధిస్తున్న విజయాలని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న పథకాలను వివరించారు. యువ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా రవికుమార్ కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు వారి కార్యాలయం నందే కార్యకర్తే అధినేత సమావేశం కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టిందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం పార్టీకి ఉందని అన్నారు. ఇటీవలే 1 కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేతని కొనియాడారు. ఈ మేరకు శాసనసభ్యులు వారి కార్యాలయంలో కార్యకర్తల నుండి, ప్రజల నుండి సమస్యలు పరిష్కార దిశగా వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలో ప్రతి బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని, వారి యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అన్ని విభాగాలు కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందిస్తానని తెలియజేశారు. పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచిత మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందిస్తుందని అన్నారు. దీనివలన పేద పిల్లల తల్లిదండ్రులకు కొంచెం భారం తగ్గుతుందని, విద్యార్థులకు పాఠ్యాంశ పుస్తకాలతో పాటు నోట్బుక్స్ కూడా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. అలాగే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని, నాడు నేడులో ప్రభుత్వ కళాశాలలకు, స్కూళ్లకు పనులేమీ జరగలేదని, నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశామంటూ మాజీ సీఎం జగన్ డప్పు కొట్టుకున్నారని అన్నారు. అలాగే కాలేజీ యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని, కాలేజీ పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, కాలేజీలో విద్యార్థులకు తాగునీరు కలుషితం లేకుండా చూసుకోవాలని అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల అధ్యాపకులు, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన 2 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మంగళవారం గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం గల్లంతైన 2 మత్స్యకారుల మృతదేహాలను తీరానికి కొట్టుకువచ్చాయి. విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకుని మృతదేశాలను పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ఒక కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించారు.
ఈ విషాద సంఘటనను తెలియజేసిన వెంటనే స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడుకు, సీఎం చంద్రబాబు నాయుడుకు పలాస శాసనసభ్యులు గౌతు శిరీష మత్స్యకార కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల భరోసాను 10,000 రూపాయల నుండి 20,000కు పెంచామని చెప్పారు. మంచినీళ్ళపేట గ్రామం శోక సముద్రంలో మునిగిపోయిందని అన్నారు. మంచినీళ్ళపేటలో నేను ఉదయం నుంచి మీ అందరికీ తెలుసు, ఒక బోటు బోల్తా పడిన సంఘటనలో 2 మత్స్యకార సోదరులు నిన్నే ఒడ్డుకు చేరుకున్నా. ఇంకొక 2 గురించి ఎక్కడో ఒక ఆశ, వాళ్ళు కూడా క్షేమంగా వస్తారేమోనని. కానీ వాళ్ళ ఉదయానికి 2 సోదరులు ప్రాణాలతో లేకుండా దొరికారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ కుటుంబాలకి ఆ నష్టం ఎప్పటికీ పూడ్చలేము, కానీ పార్టీ తరఫున ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలకి మేము అండగా ఉంటాం. టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో ఎన్నో హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. చంద్రబాబు సూపర్ 6 పేరిట జనాన్ని మోసం చేశారని, ముందు అవినీతిపై నమ్మకద్రోహం కేసులు పెట్టి అరెస్టు చేయాలని అన్నారు. ప్రశ్నిస్తున్న వాళ్లను బెదిరిస్తే ఎలా ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేసే అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈ 5 ఏళ్లు గ్రాఫిక్స్ తో బతికేద్దామని చంద్రబాబు ఫిక్స్ అయ్యారని అన్నారు. అందుకే సోషల్ మీడియా వాళ్లను అరెస్టులు చేస్తున్నారని, అంత చేతగానప్పుడు పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం ఎందుకు చంద్రబాబుని దుయ్యబట్టారు. మహిళా సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్రం సాధ్యమని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మారని చెప్పారు. ఆ దిశగానే వివిధ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఇస్తామన్న అన్నదాత సుఖీభావ పథకానికి అతీగతి లేకుండా పోయిందన్నారు. అమ్మకు వందనం లేదు, రైతు భరోసా లేదు, ఆసరా లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలోని జిల్లా బాల భవిత కేంద్రంలో ఈ రోజు ప్రపంచ ఆటిజం డే కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లినికల్ సైకాలజిస్ట్ ఆర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, సాధారణ శిశువుకు 3 నెలలు వచ్చినప్పటి నుంచే తల్లిని గుర్తుపడుతున్నాడని అన్నారు. చూపుతో చూపు కలుపుతారని, కళ్ళలో కళ్ళు పెట్టి నవ్వితే నవ్వుతారని అన్నారు. అయితే ఆటిజం పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది కానీ తల్లిదండ్రులను గుర్తుపట్టలేరని అన్నారు. వినికిడి సాధారణంగానే ఉంటుంది కానీ పేరు పెట్టి పిలిస్తే మన వైపు చూడరని, ఆటిజంలో ఇదొక ప్రధాన లక్షణమని అన్నారు. భారత్లో దాదాపు 2% పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారన్నారు. ఆటిజానికి ఖచ్చితమైన చికిత్స అంటూ ఏమీ లేదని, అయితే ప్రతి ఒక్కరికి వారి లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఈ రకంగా చికిత్సలు జిల్లా బాలభవిత కేంద్రాలు శ్రీకాకుళం, టెక్కలలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిషియన్ డాక్టర్ నూక చైతన్య, ఫిజియోథెరపిస్ట్ సత్యవతి, డెంటల్ డాక్టర్ కుసుమలత, ఆడియో టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్ అఖిల, సిబ్బంది, పిల్లలు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎంత బిజీగా ఉన్నా వయస్సుతో సంబంధం లేకుండా నిత్యం వాకింగ్ చేయాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, శాసపు జోగినాయుడు, పీజీ గుప్తా, గుడ్ల జగ్గారావులు అన్నారు. బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ నడక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడక వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ చేపడుతుందని, అందులో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. జాతీయ వాకింగ్ దినోత్సవ సందర్భంగా నూతనంగా 11 మంది సభ్యులు స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ లో చేరారు. అంతకన్నా ముందు నందిగామ కామేశ్వరరావు సతీమణి నందిగామ గీత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ విధిగా నడక, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో నడక సంఘాలు చేస్తున్న కృషి మరువరానిదని అన్నారు. నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీకాకుళం నగరంలో ఇంటింటికి వెళ్లి నడక వల్ల కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు వివరించి పెద్ద ఎత్తున వాకింగ్ క్లబ్స్ లో సభ్యత్వాలు చేర్పిస్తామని చెప్పారు. ₹1 ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడే సంస్థలు ఒక వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, జేసీ పట్నాయక్, అడపా శాంతి,
జ్యోతి, గేదెల లక్ష్మి, డాక్టర్ జిఎన్ రావు, ఎం మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం గౌరవనీయులు మన కామేశ్వరరావు గారి అర్థాంగి ఆవిడ శ్రీమతి గీత గారి జన్మదిన వేడుకల్లో ఈ కార్యక్రమం చేసుకుంటాను. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మన అందరికీ ఎంకరేజింగ్ ఉంటుంది. అందరం ఒకసారి గెట్ టుగెదర్ ఉండడం అవుతుంది. కనుక ఈ విధంగా ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయన చాలా మంచిది. మా క్లబ్ లో చేరారు. మరి ఏ కార్యక్రమం చేసినా మేము అడగకుంటే అమ్మ నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తానని ఆయన ముందుకు వస్తున్నారు. అలాగే ఈ రోజు అసలు ఏంటంటే మేడం గారు తీసుకొచ్చారు. అంటే బర్త్డే రోజు తీసుకొచ్చారు. మా అమ్మకి పరిచయం చేశారు. మా వనితా వాకర్స్ క్లబ్ లో జాయిన్ చేశారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి అందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మరి అలాగే వాళ్ళ కుటుంబానికి ఆ సూర్యనారాయణమూర్తి అరసవేలి సూర్యనారాయణమూర్తి ఆయనకి ఆరోగ్య ఐశ్వర్య సంపదలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హేతుబద్ధత లేని వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని జాతీయ రెల్లి ఎస్సీ గ్రూప్ కులాల సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుధాకర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి గ్రూప్ కులాలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నగరంలోని పెద్దరెల్లి వీధి నుంచి 7 రోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కలెక్టరేట్ చేరుకుని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచన మేరకు ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, ఉపాధి వెనుకబాటుతనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అంకెల్లో ఏబిసిడి అక్షర క్రమంలో ప్రాధాన్యత ఇవ్వడం మోసగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని రాజ్యాంగ ఫలాలను అందజేయాలని కోరారు. కులగణన చేసిన తర్వాత జిల్లాల, జోన్ల వారీగా వర్గీకరణ చేయాలి తప్ప రాష్ట్రాన్ని యూనిట్ చేయడం వలన రెల్లి గ్రూప్ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ నియామకాల్లో ఆర్టికల్ 371D అనుసరించి జిల్లా, జోన్, రాష్ట్రంలో అవకాశాలు కల్పించాలని కోరారు. అలా కాని పక్షంలో రెల్లి గ్రూప్ కులాలు పురుష అభ్యర్థులు, విద్యార్థులు గతంలో 1999, 2004 మధ్యకాలంలో జరిగిన వర్గీకరణ సమయంలో ఏ మాదిరిగా కళాశాలల్లో, యూనివర్సిటీల్లో, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఆయా విభాగాల్లో దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం కోల్పోయారో అదే మాదిరిగా మరలా ప్రస్తుత వర్గీకరణ వల్ల నష్టం జరుగుతుందని వివరించారు. 1% రిజర్వేషన్లు రోస్టర్ నెంబర్ 2కు కేటాయించడం వలన రెల్లి గ్రూప్ లో మహిళలకు మాత్రమే అంతంత మాత్రంగా రిజర్వేషన్ వర్తిస్తుందని, గ్రూప్ ఏలో మహిళలు లేనప్పుడు గ్రూప్ బి మహిళలు క్యారీ ఫార్వర్డ్ చేసి రిజర్వేషన్లు పరోక్షంగా బి గ్రూప్ వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. రెల్లి గ్రూప్ కులాలు అత్యంత వెనుకబడినటువంటి రెల్లి గ్రూప్ కులాల వారికి జనాభా ప్రతిపాదిక మీద 1% కేటాయిస్తూ అది కూడా రోస్టర్ నెంబర్ 2 అన్నది ఫిక్స్ చేయడం వల్ల మహిళా రిజర్వేషన్ ఏమొచ్చి అది ఇంప్లిమెంట్ అవుతుంది. దానివల్ల రెల్లి గ్రూప్ 12 కులాల్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులకి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో అస్సలు ఏమొచ్చి పూర్తిగా అప్లికేషన్ పెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఈ పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఎవరైతే విద్యా, ఉద్యోగ అవకాశాల్లో అందరికన్నా వెనకబడి ఉన్నటువంటి రెల్లి గ్రూప్ కులాలు ఉన్నారో వారికేమొచ్చి వారి జీవన స్థాయిని మెరుగుపరచడానికి వారికి వెనకబాటుతనాన్ని బట్టి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వర్గీకరణ చేయాలి అనేసి ప్రతిపాదించారు. అయితే ఆ ప్రాధాన్యత క్రమంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమొచ్చి అంకెల్లోనూ ప్రాధాన్యతనిచ్చింది, అక్షరాల్లో ప్రాధాన్యతనిచ్చింది. మాకు కావాల్సింది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనో లేకపోతే అంకెల్లోనో ప్రాధాన్యత కాదు. అంకెల్లో అయితే గ్రూప్ 1 అని, అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే గ్రూప్ ఏ అనేసి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ప్రాధాన్యత మాకు అవసరం లేదు. మాకు కావాల్సిన ప్రాధాన్యత అవకాశాల్లో ఇవ్వాలి కానీ అంకెల్లో తర్వాత అక్షరాల్లో ప్రాధాన్యత మేము కోరుకోవట్లేదు. వెనకబాటుతనాన్ని బట్టి గుర్తించి ప్రాధాన్యత ఏమొచ్చి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి అనేసి మా తాలూకా నినాదం. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా ముఖంగా ఏమొచ్చి మేము కోరుతున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ ప్రబోధకుడుగా సుపరిచితుడైన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అత్యంత బాధాకరమని శ్రీకాకుళం జిల్లా పాస్టర్ అండ్ లీడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రేవా పి కృపానందం ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంతాప సభ డివిడివి కుమార్ మైనార్టీ రాష్ట్ర సెక్రటరీ బోసుబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సభలో బిషప్ సుందర్ సింగ్ వ్యాఖ్యానం అందించారు. జిల్లా అధ్యక్షులు కృపానందం
ఆదరణకరమైన మాటలు తెలిపారు. జిల్లా కన్వీనర్ రేవా ఎంవి జోసెఫ్ కార్యక్రమాన్ని కొనసాగించారు. తెలుగు బాప్టిస్ట్ చర్చి కాపరి రెడెన్ ఆర్ అశోక్ కుమార్, ట్రినిటీ బాప్టిస్ట్ చర్చి కాపరి అధికారి జాకబ్, జాన్ డేవిడ్, రేవా ఎస్ యోగబ్ స్థానిక సంఘ సభ్యులు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 300 మంది దైవజనులు పాల్గొని ప్రవీణ్ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఆయన మరణం వెనుక కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా ఈ కేసు నమోదు చేసి వాస్తవాలను వెలికి తీయాలన్నారు. ప్రవీణ్ హత్యకు గురై ఉంటే దోషులు ఎంతటి వారినైనా వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. క్రైస్తవ సమాజంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తీరని లోటని, ఆయన ఒక ధృవతార రాలిపోయిందని అన్నారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన చనిపోయిన కారణంగా మరి గవర్నమెంట్ వారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటివరకు చేరలేదు. అది గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్నారు. ఆ పోస్ట్ మార్టం నిర్వహణ కోసం మేము మా సంఘాల్లో ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వం వారు మరి ఈ యొక్క కార్యక్రమంలో ముందంజ వేసి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారని మేము విశ్వసిస్తున్నాము. ముఖ్యంగా వారి కుటుంబం కోసం, వారి సేవ గురించి మేము మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సేవకులందరూ వారి సంఘాలు కలిసి వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి ఆదరణ కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి సేవ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విడిచిపెట్టి ఉన్న ఈ కుటుంబం మరి దేవుడు వారి జీవితాల్లో వారి కుటుంబాన్ని వెలుగునిచ్చేలాగా వారి సేవకు మళ్ళీ వారి సేవ చేస్తున్న విధానంలో వారి భార్య కానీ వారి పిల్లలు కానీ కొనసాగించేలాగా వారి కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా జిల్లాలో మరి జరిగినట్టే కార్యక్రమంలో చర్చి మీద కొన్ని అన్యమత కార్యక్రమాలు జరిగాయి. దానికి కూడా మేము గవర్నమెంట్ వారు తెలియజేశాం. పోలీసు వారు చక్కగా స్పందించి వారు మాకు సహాయం చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ వారు కూడా ఈ యొక్క ప్రకటన ప్రవీణ్ కుమార్ గారి విషయంలో కానీ లేకపోతే అనుమానాస్పద వృత్తి పట్ల మేము కొన్ని అనుమానాలు ఉన్నాయి. వారు దయచేసి వారు త్వరలో చర్య తీసుకొని దీని మీద విపరీతకరమైన వివరణ కోరుతూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.